బీఆర్ఎస్ నేత ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరొక షాక్ తగిలింది. జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన భూమి దగ్గర పంజాబ్ గ్యాంగ్ ను కాపలా పెట్టారని, ప్రశ్నించినందుకు వెళ్లిన తనపై దాడి చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు తెలిపారు. ఎర్లపల్లి పరిధిలో 2022 ఏడాదిలో 20 ఎకరాల భూమిని దామోదర్ రెడ్డి కొనుగోలు చేశారు. ఆ భూమిలో సర్వే నెంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించారు. దామోదర్ రెడ్డి భూమి పక్కనే జీవన్ రెడ్డి పొలం ఉండడంతో ఇటీవల ఫంక్షన్ హాల్ ను జీవన్ రెడ్డి కూల్చివేశారు. అక్కడ పంజాబ్ కు చెందిన గ్యాంగ్ ను పహారా పెట్టారు. ఈ విషయమే ప్రశ్నించేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసింది. దీంతో దామోదర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. బీఆర్ఎస్ నేత ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరొక షాక్ తగిలింది. జీవన్ రెడ్డిపై చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన భూమి దగ్గర పంజాబ్ గ్యాంగ్ ను కాపలా పెట్టారని, ప్రశ్నించినందుకు వెళ్లిన తనపై దాడి చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎర్లపల్లి పరిధిలో 2022 ఏడాదిలో 20 ఎకరాల భూమిని దామోదర్ రెడ్డి కొనుగోలు చేశారు. ఆ భూమిలో సర్వే నెంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించారు. దామోదర్ రెడ్డి భూమి పక్కనే జీవన్ రెడ్డి పొలం ఉండడంతో ఇటీవల ఫంక్షన్ హాల్ ను జీవన్ రెడ్డి కూల్చివేశారు. అక్కడ పంజాబ్ కు చెందిన గ్యాంగ్ ను పహారా పెట్టారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసింది. దీంతో దామోదర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ కబ్జా కేసుకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, ఈవినింగ్ హిమబిందు, ఏదైతే మన ఆర్మూర్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా ఎక్కడైతే నిన్నటి వరకు జీవన్ రెడ్డి మాల్ ను ఏదైతే ఆయన డబ్బులు సకాలంలో కట్టలేని కారణంగా సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఏదైతే ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొంది ఈ రోజు జీవన్ రెడ్డి మాల్ ను మళ్లీ తెరిపించుకున్నారు. ఈ సందర్భంలోనే ఈ రోజు తాజాగా మనకు ఏదైతే హైదరాబాద్ లో మరొక కేసు ఆయన మీద 6 కేసులు నమోదైనాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా పూర్తిగా 6 కేసులు నమోదవడం అనేది ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి వస్తే ఆశన్న గారి జీవన్ రెడ్డి యొక్క ఆజమాయిషి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అనేక అక్రమాలకు సంబంధించి కానీ, భూ కబ్జాలకు సంబంధించి కానీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే తాజాగా జరిగిన దామోదర్ రెడ్డికి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించి కబ్జా అనేది ఏదైతే ఫంక్షన్ హాల్ ను కూల్చేసి అక్కడున్న ల్యాండ్ ను
పూర్తిగా ఆయన కబ్జా చేసుకోవడం అనేది చాలా పెద్దగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా అక్కడ ఉన్న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పంజాబ్ నుంచి ఒక ప్రైవేటు టీంను ఏదైతే ఈ రౌడీ షీటర్కి సంబంధించిన రౌడీ గ్యాంగ్ ను ఆయన ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడ వాళ్ళని పెట్టి కబ్జా చేసిన చోటుకి ఎవరు వచ్చినా గానీ వారి మీద దాడులు చేయడం అనేది ఆయన గత కొంతకాలంగా చేస్తున్న పనులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు ఏదైతే దామోదర్ కి సంబంధించిన ల్యాండ్ విషయంలో ఆయన అక్కడికి వెళ్తే ఆయన మీద దాడి చేయడం, ఈ పంజాబ్ గ్యాంగ్ దాడి చేయడం అనేది సీరియస్ గా తయారైంది. దీంతో బాధితుడు ఫిర్యాదు చేయడము, ప్రధానంగా జీవన్ రెడ్డి మీద, జీవన్ రెడ్డి భార్య మీద, తర్వాత ఆయనకు సంబంధించిన బంధువులు, ఆయన తమ్ముడు, అదే విధంగా ఆయనకు సంబంధించిన అనుచరుల మీద కూడా ఈ కేసులు 6 కేసులు నమోదైనాయి. అయితే సీరియస్ గా ప్రభుత్వం కూడా జీవన్ రెడ్డి అక్రమాల మీద కన్నేసి ఉంచడము, తర్వాత ఏదైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో బాగా సీరియస్ గా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సాయినా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.